ఇప్పుడు మనం పప్పు చకోడీలు తయారు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇవి పచ్చి బియ్యం అండి, రేషన్ బియ్యం, పొడి బియ్యంతో పట్టించుకున్న పిండి అండి. ఇది 1 కప్పు. ఇది 1 కప్పు మైదా, 1/2 కప్పు పచ్చెనపప్పు నానబెట్టుకున్నామండి. ఇవి 3 స్పూన్లు వెన్న, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారము, రుచికి తగినంత సాల్టు, చిటికెడు వంట సోడా అండి, 1 స్పూను వామ్ అండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి బియ్య పిండి, మైదా పిండి 2 వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా వాటర్లో వేసేటప్పుడు ఒక పక్క ఉడక ఉంటుంది, మైదా ఉడికి బియ్య పిండి ఉడక. అందుకని 2 కలుపుకున్నామంటే మనం వాటర్ వేసుకునేటప్పుడు చక్కగా ఉడుకుతుంది పిండి. విడివిడిగా వేసామంటే మైదా అనేది నీళ్ళల్లో గట్టిగా అయిపోతుంది. అందుకని బియ్య పిండితో పాటు కలిపామంటే చక్కగా 2 ఈక్వల్గా కలుస్తాయి పిండిలు. ఇట్లా పొడిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దబరా పెట్టుకొని ఇందులోకి పిండి కొలత వేసుకున్నాం కదండి, దాంతో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా తెల్లాలి కాబట్టి స్టవ్ ఆయిల్లో పెట్టుకున్నాము. ఇప్పుడు వాటరు వేడయ్యాయండి. ఇందులోకి వెన్న, సాల్టు, సోడా ఉప్పు, వాము, పసుపు, కారము అన్నీ వేసేస్తాం కదండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఒకసారి కలుపుదాము. నీళ్ళు అనేవి బాగా తెల్లాలండి. ఇప్పుడు వాటర్ తెల్లుతున్నాయండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా పిండి అనేది వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు వాటర్లో పిండి అంతా వేసేసాం కదండి, ఇట్లా పొడి పొడిగా అయిపోయింది వాటర్ అంతా పీల్చేసి. ఇప్పుడు ఇది మనం ఒక డీచ్లో వేసుకొని చక్కగా పిసికామంటే చెకోడీలకి పిండి అనేది అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. పెట్టుకొని ఈ పిండి అంతా డీచ్లోకి వేసేసుకున్నాము. మీకు అనిపించవచ్చు పిండి ఇంత పొడి పొడిగా ఉంది కదా, చెకోడీలు ఎలా వస్తాయని. బాగా మెత్తగా పిసకాలండి పిండి. ఇప్పుడు మైదా బియ్య పిండి ఈక్వల్గా కలిసిపోయాయి వాటర్లో. మనం చేతికి నూనె రాసుకుంటూ ఇట్లా పిసికామంటే పిండి అనేది బాగా చపాతీ పిండిలాగా అయిపోతుంది. పిండి అనేది ఇంకా గోరువెచ్చగా ఉందండి. చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి పప్పు చెకోడీలు అనేటివి.
హెల్తీగా ఉంటుంది. తినే పిల్లలకి బజార్లో కంటే కూడా మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే అచ్చ బియ్యం పిండితో కూడా చేయొచ్చు. నేను 2 కలిపానండి, బియ్యం పిండి మైదా పిండి, ఇంకా రుచిగా ఉంటాయి. ఇదిగోండి పిండి అంతా ఇట్లాగా చక్కగా గోధుమ పిండిలాగా మెత్తగా పిసికేసాము. ఇందాక పిండి పొడి పొడిగా ఉన్నింది కదా, ఇప్పుడు ఇట్లా చక్కగా స్మూత్గా వచ్చేటట్టు పిసికేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇట్లా చిన్న ఉండలాగా తీసుకొని ఇలా అనుకొని ఇట్లా చేసుకొని పెట్టుకోవాలండి. కొన్ని ఫ్లాట్గా ఉన్న ఒక దాన్ని తీసుకొని దీని మీద కొద్దిగా పప్పులు వేసుకొని ఇట్లా రౌండ్గా అనుకుంటా ఉండాలండి. చిన్నగా అంటున్నామంటే అందుకే దానికి పప్పులు అనేది అంటుకుంటాయి. అంటుకున్నాక అట్లా చక్కగా రౌండ్ చుట్టేయాలి. అన్నీ ఇలాగే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఇందులో చేసుకున్న చెకోడీలు వేసుకున్నాము. ఇట్లా చిన్నగా ఒక్కొక్కటి గెంటితో వేసుకున్నామంటే అప్పుడు నూనె అనేది పైన పడకుండా ఉంటుంది, లేకపోతే ఎగిరి పైన పడుతుంది. మొత్తం ఒకసారి వేసామంటే అన్నీ ఇలాగా వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము.